గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 533. ఈరోజు డైలీ మనీ షోలోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. దీనిలో శక్తికాంత్ దాస్ గారు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. దాని తర్వాతే మనం మార్కెట్లో పాజిటివ్ మూమెంట్ చూసాం. దీని గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 143 పాయింట్స్ పెరిగి 59,832 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 42 పాయింట్స్ పెరిగి 17,599 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.1% పెరిగింది. ఈరోజు మార్నింగ్ నెగిటివ్లో ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్లోని తర్వాత బాగానే రికవరీ కనపడింది. మెయిన్ మార్నింగ్ నెగిటివ్లో మన మార్కెట్ ఓపెన్ అవ్వడానికి రీజన్ నిన్న నైట్ యుఎస్ ఎకనామిక్ డేటా వచ్చింది. ఈ మార్చ్ మంత్లోని యుఎస్లోని సర్వీస్ పిఎంఐ 51.2గా రికార్డ్ అయింది. ఇది ఫిబ్రవరి మంత్లో 55.1గా ఉండేది. అండ్ మార్కెట్ అయితే 54.5గా రావచ్చని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా యుఎస్లోని సర్వీస్ పిఎంఐ చాలా బిలోగా రికార్డ్ అయింది. అండ్ అంతేకాకుండా ప్రైవేట్ పేరోల్స్ కూడా ఎస్టిమేషన్స్ కన్నా కూడా బిలోలోనే వచ్చాయి. సో యుఎస్ ఎకానమీలోని ఈ స్లో డౌన్ కనపడేసరికి యుఎస్ లో మళ్లీ రెసిషన్ భయాలు మొదలయ్యాయి. దీంతో నిన్న ఒక్కసారి యుఎస్ మార్కెట్ లోని బాగా ప్రెషర్ కనపడి దాని తర్వాత అగైన్ కొంత రికవర్ అయింది. అండ్ నిన్న యుఎస్ మార్కెట్ లో కూడా ఎక్కువగా టెక్ స్టాక్సే కరెక్ట్ అయ్యాయి. సో యుఎస్ మార్కెట్ లో నిన్న ఆ ప్రెషర్ కనపడడంతోనే ఈ రోజు మార్నింగ్ మన ఇండియన్ మార్కెట్ కూడా నెగిటివ్ లోనే ఓపెన్ అయింది. కానీ ఆర్బీఐ మీటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని తర్వాత మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. యాక్చువల్లీ ఆర్బీఐ మీటింగ్ తర్వాత మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవడానికి మెయిన్ రీజన్ ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేసింది. బట్ కానీ ఆర్బీఐ ఈసారి రేట్ హైక్ చేయలేదు. ప్రీవియస్ గా ఏవైతే రేట్స్ ఉన్నాయో వాటినే కంటిన్యూ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీన్నైతే మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. ఎందుకంటే లాస్ట్ 11 మంత్స్ నుంచి నియర్లీ 250 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ హైక్ చేసినటువంటి ఆర్బీఐ ఈసారి మీటింగ్ లోని రేట్ హైక్ ని పాజ్ చేసేసరికి మార్కెట్ లో ఆ పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. అండ్ ఈ రేట్ హైక్ పాజ్ చేయడం అనేది ఎవరైతే హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కుని ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. బికాస్ కంటిన్యూస్ గా లాస్ట్ 11 మంత్స్ నుంచి రేట్ హైక్ వలన వాళ్ళ లోన్ పైన అయితే ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. బట్ ఈసారి రేట్ హైక్ పాజ్ చేశారు కాబట్టి దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ కానీ ఫ్యూచర్ లో గనక ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగినట్లయితే రేట్ హైక్ తీసుకోవడానికి అయితే మేము వెనకాడం అన్నట్టుగా వీళ్ళు కామెంట్ చేశారు. బట్ ప్రస్తుతానికి అయితే రేట్ హైక్ చేయలేదు కాబట్టి దాంతోనే మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. అండ్ అంతేకాకుండా ఈ మీటింగ్ లోని ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి వచ్చినటువంటి మరికొన్ని స్టేట్మెంట్స్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ గవర్నర్ గారు మాట్లాడుతూ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లోని మన సిపిఐ ఇన్ఫ్లేషన్ 5.2% గా ఉండొచ్చు అని చెప్పి ప్రొజెక్షన్ ని రిలీజ్ చేశారు. మెయిన్లీ క్రూడ్ ఆయిల్ $85 per barrel కి రీచ్ అవ్వచ్చని ఆ రేంజ్ లోని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మన సిపిఐ 2023-24 లోని 5.2% గా ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ 6% టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ కన్నా కూడా 2023-24 లోని సిపిఐ ఇన్ఫ్లేషన్ తక్కువగానే ఉంటదని వీళ్ళు ఎస్టిమేషన్స్ రిలీజ్ చేసేసరికి అది కూడా మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ చేసింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లోని మన రియల్ జీడిపి గ్రోత్ 6.5% గా ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్ ని రిలీజ్ చేశారు. ప్రీవియస్ గా ఏవైతే వీళ్ళు ఎస్టిమేషన్స్ ని రిలీజ్ చేశారో వాటినే కంటిన్యూ చేశారు. బట్ ఓన్లీ Q3 లోని అండ్ Q4 లోని కొంత ఎస్టిమేషన్స్ ని అప్వర్డ్ రివైజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి షాకింగ్ స్టేట్మెంట్స్ రాలేదు. అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతో మన మార్కెట్ లో ఫర్దర్ గా పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. అండ్ రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మన మార్కెట్స్ హాలిడే. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దానికి రీజన్ సిఈఆర్సి అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఆర్డర్. దీనిలో వీళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారంటే పవర్ ఎక్స్చేంజెస్ 2 పైసా per kilowatt ట్రాన్సాక్షన్ ఫీని ఎయిదర్ సైడ్ నుంచి చార్జ్ చేయొచ్చు అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ప్రీవియస్ గా కూడా ఇదే ఉండేది. దీన్ని సేమ్ మెయింటైన్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. సిఈఆర్సి వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ ఫీ తగ్గించచ్చు అని చెప్పి భయాలు ఉండేవి. బట్ జూలై 2022 లోని ఐఎక్స్ వాళ్ళు సిఈఆర్సిని సేమ్ ట్రాన్సాక్షన్ ఫీయే మెయింటైన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నౌ వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్లుగానే సిఈఆర్సి వాళ్ళు కూడా సేమ్ ట్రాన్సాక్షన్ ఫీనే మెయింటైన్ చేస్తున్నట్టుగా ఈ ఆర్డర్ రిలీజ్ చేయడంతో ఇది ఐఎక్స్ వాళ్ళకి పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ అంతేకాకుండా సిఈఆర్సి దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఐఎక్స్ కి నియర్ టర్మ్ రిస్క్ ఏదైతే ఉందో అది తొలగిపోయిందని అండ్ అంతేకాకుండా
ఐఎక్స్ ప్రీవియస్ గా చాలా హై వాల్యుయేషన్ లో ట్రేడ్ అయ్యేది, కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఐఎక్స్ బాగా కరెక్ట్ అవడం వలన ఇప్పుడు కొంచెం బెటర్ వాల్యుయేషన్ కి వచ్చిందని చెప్పి యూబీఎస్ వాళ్ళు ఐఎక్స్ మీద రిపోర్ట్ రిలీజ్ చేసి ఐఎక్స్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 200 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ఈ రెండు రీజన్స్ తోనే ఐఎక్స్ స్టాక్ లోని మనం ఈ రోజు సెషన్ లో ఇంత పాజిటివ్ మూమెంటం చూసాం. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా మీతో షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టీటీకే హెల్త్ కేర్ ఈ కంపెనీ ఫార్మాసిటికల్స్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ మెడికల్ డివైజెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఏప్రిల్ 20th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ ని స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచి డీలిస్ట్ చేయడానికి ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఏదైనా కంపెనీ ఎక్స్చేంజెస్ నుంచి వాళ్ళ స్టాక్ ని డీలిస్ట్ చేయాలంటే యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ప్రమోటర్ దగ్గర ఖచ్చితంగా 90% స్టేక్ ఉండాలి. బట్ ఈ టీటీకే హెల్త్ కేర్ యొక్క ప్రమోటర్స్ దగ్గర ప్రెసెంట్ అయితే 75% స్టేక్ ఉన్నది. సో వీళ్ళు రిమైనింగ్ 15% స్టేక్ ని అక్వైర్ చేసినట్లయితేనే ఈ స్టాక్ ని వీళ్ళు మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయగలరు. కానీ 15% స్టేక్ ని వీళ్ళు అక్వైర్ చేయాలంటే ఇన్వెస్టర్స్ కి వీళ్ళు డీలిస్టింగ్ ఆఫర్ ఇవ్వాలి. ఈ డీలిస్టింగ్ ఆఫర్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది మార్కెట్ లో ప్రెసెంట్ స్టాక్ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ కి వీళ్ళు అనౌన్స్ చేసినట్లయితేనే షేర్ హోల్డర్స్ ఈ స్టాక్స్ ని ప్రమోటర్స్ కి ఇవ్వడానికి ఇష్టపడతారు. అలా కాకుండా మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే వీళ్ళు ఒకవేళ డీలిస్ట్ ఆఫర్ ని కనుక అనౌన్స్ చేసినట్లయితే షేర్ హోల్డర్స్ వీళ్ళ షేర్స్ ని వెనక్కి ఇవ్వరు. అటువంటి టైంలోని ఈ డీలిస్టింగ్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఏదైనా సరే వీళ్ళు ఎంత డీలిస్టింగ్ ఆఫర్ ఇస్తారన్నది మనం చూడాలి. ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి డీలిస్టింగ్ ఆఫర్ షేర్ హోల్డర్స్ ని గనక అప్రిషియేట్ చేసినట్లయితే షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్స్ ని వెనక్కిస్తారు. అండ్ వన్స్ ప్రమోటర్స్ 90% స్టేక్ ని కనుక అక్వైర్ చేసినట్లయితే ఈ స్టాక్ ని స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచి డీలిస్ట్ చేస్తారు. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ప్రమోటర్స్ 90% అక్వైర్ చేసిన తర్వాత స్టాక్ ని డీలిస్ట్ చేసేస్తారు కదా, ఈ రిమైనింగ్ 10% స్టేక్ ఎవరి దగ్గర అయితే వెనక్కి ఇవ్వకుండా మిగిలిపోతుందో వాళ్ళ పరిస్థితి ఏంటని. ఒకవేళ అలా ఎవరైనా వెనక్కి ఇవ్వకుండా ఆ స్టాక్స్ ని వాళ్ళ దగ్గరే ఉంచుకున్నట్లయితే ఆ స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో అయితే కనపడవు, కానీ మీ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ డిపాజిటరీ అకౌంట్స్లో అయితే ఉంటాయి. మళ్ళీ ఒకవేళ ఆ కంపెనీ వచ్చి మార్కెట్లో లిస్ట్ అయినట్లయితే అప్పుడు ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ కి మీరు ఆ స్టాక్స్ ని సెల్ చేయగలరు. అంటిల్ అండ్ అన్లెస్ అన్లిస్టెడ్ స్పేస్ లోని మీకు ఎవరైనా బయ్యర్ దొరికితే గానీ ఆ షేర్స్ ని మీరు సెల్ చేయలేరు. సో ఒకవేళ మీరు కనుక టీటీకే హెల్త్ కేర్ యొక్క స్టాక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే మేనేజ్మెంట్ ఏ ప్రైస్ కి ఆఫర్ చేస్తుంది అన్నది చూడండి. అండ్ అలాగే మార్కెట్లో ఆ టైంకి ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ప్రైస్ బాగుందో లేదో చూసి మీ డిసిషన్ తీసుకోండి. మేబీ మార్కెట్లో ఈ న్యూస్ ఆల్రెడీ ఐడియా ఉందేమో తెలియదు, కానీ లాస్ట్ 1 monthలో ఈ టీటీకే హెల్త్ కేర్ స్టాక్ ఏకంగా 40% పైనే పెరిగింది. నెక్స్ట్ షుగర్ కంపెనీ అయినటువంటి దాల్మియా భారత్ షుగర్ వాళ్ళ దగ్గర నుంచి 2 కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ది వీళ్ళ నిగోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లోని 400 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 250 KLPD అంటే 250 కిలోలీటర్స్ పర్ డే కెపాసిటీని ఇన్స్టాల్ చేయబోతున్నట్లుగా, అండ్ ఇన్స్టాల్ చేసినటువంటి కెపాసిటీ సెప్టెంబర్ 2024 కల్లా కమిషన్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నో ఎడిషనల్ కెపాసిటీ యాడ్ అయిన తర్వాత కంపెనీ యొక్క టోటల్ డిస్టిలరీ కెపాసిటీ 1100 KLPDకి రీచ్ అవబోతుంది. సెకండ్ వీళ్ళ రామ్గర్ షుగర్ యూనిట్ లోని 14 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ యూనిట్ యొక్క కెపాసిటీని 6600 TCPD నుంచి 7000 TCPDకి పెంచబోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ టోటల్ గా ఏదైతే ఈ 2 యూనిట్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారో ఆ అమౌంట్ మొత్తం వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అండ్ అలాగే డెట్ రూపంలోని అరేంజ్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి 15,40,000 ఫోర్జ్డ్ వీల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి 20 years కి సప్లై చేసేందుకు గాను టిటగ్రా అండ్ రామకృష్ణ ఫోర్జింగ్ వాళ్ళ కన్సోర్టియం L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 12,200 crores. ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి LOA అంటే లెటర్ ఆఫ్ అవార్డ్ వచ్చినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ రిలేటెడ్ గా LOA రిసీవ్ అయిందని వీళ్ళు అప్డేట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో బోత్ టిటగ్రా వ్యాగన్స్ అండ్ రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి.
నెక్స్ట్ వన్ ఆఫ్ ది రైల్వే కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి మరొక ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు గ్వాలియర్ అండ్ ఝాన్సీ మధ్యలోని వర్క్స్ రిలేటెడ్ గా నార్త్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 121 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గ్వాలియర్ అండ్ ఝాన్సీ మధ్యలోని రైల్వే సిగ్నలింగ్ రిలేటెడ్ వర్క్స్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళైతే కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతూ వస్తున్నారు. ఈ వేదాంత వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా హనోయ్ గ్రూప్ తోని టైఅప్ అనౌన్స్ చేసి దానిలో భాగంగా మన ఇండియాలోని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. నౌ ఈ $19 billion చిప్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని స్టార్ట్ చేయడానికి వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారని అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ కూడా పొందడానికి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారని చెప్పి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీని వెనకాలైతే చాలా రీజన్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఇయర్ లోని చేయవలసినటువంటి బాండ్ రీపేమెంట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవని అండ్ ఆ ఫండ్ రైజ్ చేయడానికి వేదాంత గ్రూప్ స్ట్రగుల్ అవుతున్నట్టుగా కూడా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఆ టైంలో వేదాంత స్టాక్ లో అయితే ప్రెషర్ చూసాం. దాని తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ అయితే ఈ బాండ్ రీపేమెంట్ ని మేము సక్సెస్ఫుల్ గా చేయగలమని చెప్పి కూడా కామెంట్ చేసింది. దాన్ని వేదాంత వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ బాండ్ రీపేమెంట్ కనుక వీళ్ళు డిఫాల్ట్ చేసినట్లయితే ఈ వేదాంత స్టాక్ లో అయితే మనం భారీ ప్రెషర్ చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి కొన్ని కంపెనీస్ వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ ని రిలీజ్ చేశాయి. దీనిలో ముందుగా చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ యొక్క బిజినెస్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23 Q4 లోని వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని 65% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్ 23 మొత్తానికి చూసినట్లయితే వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని 87% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ వెహికల్ ఫైనాన్సింగ్ బిజినెస్ లోను LAP బిజినెస్ లోను అండ్ అలాగే హోమ్ లోన్స్ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఈ Q4 లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ 130% గా రికార్డ్ అయింది, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అంటే వీళ్ళు బాగా కలెక్షన్స్ చేస్తున్నారు. ఏదైనా బ్యాంక్ ఆర్ NBFCs కి లోన్స్ ఇవ్వడమే కాదు, ఈవెన్ కలెక్షన్స్ కూడా బాగున్నట్లయితేనే వాళ్ళ బిజినెస్ బాగా గ్రో అవుతుంది. సో ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ లోని ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళ అప్డేట్ రిలీజ్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో చోళా స్టాక్ లోని మనకి మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ క్లయింట్ బేస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 49.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లో 3.3% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మార్కెట్ చాలా వాల్టైల్ గా మూవ్ అవుతుండడంతో వీళ్ళ గ్రాస్ క్లయింట్ ఎక్విజిషన్ అయితే తగ్గుతుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 6.9% తగ్గినట్లయితే మంత్ ఆన్ మంత్ బేసిస్ లోని 1.8% తగ్గింది. బట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన మంత్ ఆన్ మంత్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన మంత్ ఆన్ మంత్ లో చూసిన మంచి గ్రోతే కనపడుతుంది. మెయిన్లీ F&O సెగ్మెంట్ లోను అండ్ కమోడిటీ సెగ్మెంట్ లో అయితే గ్రోత్ కనబడుతుంది. బట్ క్యాష్ సెగ్మెంట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన మంత్ ఆన్ మంత్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఏంజల్ వన్ వాళ్ళు ఈ మార్చ్ మంత్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అంటే డిమార్ట్ వాళ్ళు వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ స్టాండ్ అలోన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 8,606 crores గా ఉన్నట్లయితే అది ఈ క్వార్టర్ కి 10,337 crores కి పెరిగింది. యాక్చువల్లీ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్ ప్రకారం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్టాండ్ అలోన్ రెవెన్యూ పెరిగినట్లుగా కనపడుతుంది కదా. బట్ కానీ స్టాక్ లో ఈ రోజు ప్రెషర్ చూడడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు నెంబర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలో నెంబర్స్ అని చెప్పి వేరియస్ బ్రోకరేజ్ హౌసెస్ వీళ్ళ రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. మెయిన్లీ వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ స్క్వేర్ ఫీట్ నెంబర్ లోని గ్రోత్ కనపడట్లేదని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇలా వేరియస్ బ్రోకరేజ్ హౌసెస్ వీళ్ళ రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో మనం ఈ స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ ఈ మార్చ్ 31st నాటికి వీళ్ళ టోటల్ స్టోర్ నెంబర్ 324 గా ఉన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ Q4 లోని వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ కాసాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియో 27.3% గా ఉంటే అది ఈ క్వార్టర్ కి 26.4% కి తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే వీళ్ళ కాసా రేషియో తగ్గింది కానీ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియో 26.2% గా ఉండేది. అది ఈ క్వార్టర్ కి 26.4% కి పెరిగింది. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియోలో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ గ్రాస్ లోన్ బుక్ లో కూడా వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ బాగా తగ్గింది. ఈవెన్ కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా
ఇంప్రూవ్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. సీరియస్ డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.